కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత. హనుమాన్ మాల భక్తులు ర్యాలీ చేస్తుండగా అడ్డుకున్న అనుమానిత వ్యక్తులు. స్పందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. కరీంనగర్లో పరిస్థితి అదుపు తప్పింది. నిన్న శనివారం హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయం నుంచి గాంధీ రోడ్డులోని హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ భక్తులు శోభయాత్రగా వెళ్లారు. హనుమాన్ మాల భక్తులు ర్యాలీ చేస్తుండగా కొందరు అనుమానిత వ్యక్తులు వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ భక్తులు ఒక్కసారిగా ఆందోళన దిగారు. జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కరీంనగర్ జిల్లా వైపు చూసే పరిస్థితి వచ్చింది. అక్కడ జరిగిన పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ సంఘటనపై ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్రలో తోపులాటతో పరిస్థితి అదుపు తప్పింది. హనుమాన్ మాల స్వాములపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కొంతమందికి గాయాలయ్యాయి. హనుమాన్ స్వాములు తిరిగి తిట్టారు, కొట్టారు అని వారిపై లేనిపోని అసత్య ప్రచార ఆరోపణలు చేయడం మంచిది కాదని ఆయన ఆరోపించారు. హనుమాన్ మాల స్వాముల ర్యాలీని అడ్డుకోవాలని చూసిన వారిపై పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకొని వారిని శిక్షించాలి ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడము, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దుష్గౌరవించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడి ఉంటే కూడా పోలీస్ వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినొచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలీసులను తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకొక తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తలవారు బాగా దింపినాం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ జరిగినప్పుడు ఏం చేయాలి? పోలీస్ అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీకి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసులు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు చేయలే, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో ఇది రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. మా సహనాన్ని పిరికితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయద్దు. ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వల్గర్ భాష యూజ్ చేసినట్టు. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు. కాబట్టి పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి. మేము పోలీసు వ్యతిరేకం కాదు, మేము కూడా డిస్టెంట్ పోలీసుగా మేము వివరిస్తాం. ఇలా పోలీసు వ్యతిరేకం కాదు, మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకం మేము. కాబట్టి దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అరెస్ట్ చేసిన స్వామీజీలను వెంటనే వదిలిపెట్టాలి, ఎలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి. లేకుంటే సరే, మీరు లా అండ్ ఆర్డర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే లా అండ్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం, లీగల్ గా మేము కూడా కొట్లాడతాం. దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు వెంటనే విడుదల చేయండి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకొని అలా మీరు యాక్షన్ తీసుకోండి. కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. జై శ్రీరామ్. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించారు.
అది పోలీస్ అధికారులు సమర్థిస్తూ మేము పోలీస్ వ్యతిరేకం కాదు, పోలీసు వ్యతిరేకం పోలీస్ వ్యతిరేకం కాదు, ఇలాంటి భాష మాట్లాడే డైవర్ట్ చేసి పెంచే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అరెస్ట్ చేసిన స్వామిని పెట్టాలి, ఇలాంటి కేసులు ఎక్కువ పెట్టాలి. లేకుంటే సరే మీరు లా అండ్ ఆర్డర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే మేము కూడా కాపాడుకుంటాం, మేము కూడా కొట్టాము, దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు వెంటనే విడుదల చేయండి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎదుర్కోవాలి. కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు తెలుసుకొని ఇలా మీరు యాక్షన్ వెంటనే విడుదల చేయాల్సిందిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఇప్పుడు పుట్టినదిరా పుట్టి తీసిన పులుసు